పుంగనూరు ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు వైశ్యరత్న వైశ్యోద్ధారక సమాజ సేవాభూషణ బిరుదాంకితులు కీర్తిశేషులు ఎస్పి మునసామయ్య శెట్టి గారి జయంతి ఈరోజు ఆర్యవైశ్య భవనం నందు నిర్వహించారు. ఎస్పి మునసామయ్య శెట్టి అమర్ రహే. ఎస్పి మునసామయ్య శెట్టి గారు అమర్ రహే. ఎస్పి మునసామయ్య శెట్టి గారు అమర్ రహే. ఎస్పి మునసామయ్య శెట్టి గారు అమర్ రహే. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఒక పెట్టి ఎక్కితే కదా అది తెలియదు ఉద్యోగం తయారైంది. అది మంచిగా చెడుకో కాయకమంటే మనకి బాగా తక్కువ వస్తాం. సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, బాగా ముందుగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ కాల పరిస్థితికి ఈ కాల పరిస్థితికి చాలా మారు. ఒకటి ఏమనంటే ప్రతి ఒక్కరికి కావాల్సినంత డబ్బు సంపాదించుకుంటారు. సేవ చేసే మనస్తత్వము తగ్గుతా ఉంది, కలిసిపోదామనేది తగ్గిపోతా ఉంది, మనుషుల్లో ఈగో పెరుగుతా ఉంది. అప్పుడు కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? పోతాయి. అవన్నీ కూడా గమనించుకొని ప్రతి ఒక్కరిలో వాళ్ళ శక్తి విధానము మంచి దేహానికి ముందట ఎవరైనా చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. తప్పులు అనేది సహజంగా ఉంటాయి. 100% 100 ఉండవు. మ్యాక్సిమం 100 సాటిస్ఫాక్షన్ చేసే అయితే మంచి కాదు. దాంట్లో కూడా కొంచెం బిగ్ పాయింట్స్ ఉంటాయి, మంచి చెడ్డ ఉంటుంది. మంచిని చూసుకుని ముందరికి పోతాం. లీడర్స్ అనేవి ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో రకాలుగా ఉండి సహాయం ఎన్నో సమస్యలు ఫేస్ చేశారు. కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు వచ్చింటాయి, ఆర్థిక పరంగా వచ్చింది, సమాజం నుంచి కూడా ఎదురు దెబ్బలు తింటారు. అయినా కూడా మంచి చేయాలనుకుంటూ ఉంటే ముందరికి వచ్చి ఆయన ఆ కార్యాన్ని సాధించేందుకు నిద్రపోకుండా నిర్విరామంగా కృషి చేసి మనందరికీ కూడా ఎన్నో సహాయం చేశారు. ఆయన చేసిన కార్యక్రమంలో మన ఈ సత్రం మన ప్రత్యక్ష నిదర్శనం. అమ్మవారిశాల, రాముని గుడి, ఆధ్యాత్మిక పరంగా ఉంటే ఇట్లా మనం ఎన్నో చేశాడు ఆయన. మనకు ఆదాయపడాలన్న సంఘం జరగాలనే ఉద్దేశంతో కాంప్లెక్స్ అయింది, వాసవి కాంప్లెక్స్. ఆయన జీవితమే మిగతా అందరికీ కూడా ఒక రోల్ మోడల్ మారి తయారైంది. ఆయన తెలియకుండా సేవలు చేసుకుంటూ పోతూ ఒక రోల్ మోడల్ మారి మనకందరికీ కూడా లేదు. వాళ్ళు అవతార పరిసమాప్తి అయితే వాళ్ళు మనం తలుచుకుంటాం. అట్లా మానవుల్లో మహనీయుడు ఆయన. నేను ఇదివరలోనే చెప్పాను, అందరికీ తెలిసిన విషయమే. ఆయన సేవాభావము మన కార్యక్రమాలు మహామధుకే రాజకీయ నాయకులకు, దేవతలకైతే జయంతి ఉంది. వాళ్ళు నిర్యాణము అనేది లేదు. వాళ్ళు అవతార పరిసమాప్తి అయితే వాళ్ళు మనం తలుచుకుంటాం. అట్లా మానవుల్లో మహనీయుడు ఆయన. నేను ఇదివరలోనే చెప్పాను, అందరికీ తెలిసిన విషయమే. ఆయన సేవాభావం మన వైశ్యులే కాదు, ఇతర కులస్తులు కూడా పేరున కలుసుకొని పూర్తితో ముందుకు పోతా ఉన్నారు. తర్వాత నిరభ్యంతరంగా ఆయన సేవా తత్పరతను కొనసాగడానికి ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సత్యవతి సరస్వతమ్మ గారు, వాళ్ళ చిరంజీవులు. మామూలుగా మనం నిత్య కార్యక్రమాల్లో ఉదయం చేస్తారంటే ఎవరో పుట్టిన వాళ్ళు ఉంటాయి. మనం ఇక్కడ 9 గంటలకు వెళ్ళాము, 9 గంటలకు కొంతమంది చేరలేకపోతాం, లేట్ కూడా అవుతారు. కానీ ఆయన ఎలాంటి అభ్యంతరములు లేకుండా ఆయన బిజినెస్లు అన్నీ కూడా కొడుకులకు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఏర్పాటు చేసి ఆయన ఎప్పుడో సూపర్విజన్ చేసి ఉన్నానంటే ఉన్నాను, పోయానంటే పోయినాను, నేను ఎప్పుడో అటెండ్ అవుతూ ఉంటాడు. అందరికీ విదితమే. ఆయన సేవ మన ఆర్యవైశ్య సంఘానికే కాదు, దేవాలయాలు అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, కాలేజీ అయితేనేమి, మన పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన రోసయ్య లాంటి ప్రముఖుల్లో కూడా ఆయన ప్రథముడయ్యాడు. అది మనం మర్చిపోయేది లేదు. ఆయన
గూడూరుపల్లిలో రీసెంట్గా మనం జిల్లా విగ్రహం కూడా ప్రతిష్టాపన చేసినాము. మొట్టమొదటి ఇక్కడ చేశాము. ఆలయ ప్రాంగణంలో ఆలయాలను నిర్మించి ఆలయాల అభివృద్ధికి తోడ్పాటయ్యి ఆయన దేవతల పరంపరలో ఆయన కూడా మనము స్ఫూర్తిగా నిలబెట్టుకున్నాము. ఆయన సేవలు మర్చిపోలేము. తదుపరి ఇదివరకే చెప్పారు, మన వైశ్యకులంలో మహాత్మా గాంధీ గారు జాతి పిత. ఆయన దేశానికి ప్రపంచానికి మహాత్మా గాంధీ అయితే మన అమరజీవి పూర్తి శ్రీరాముడు మన సమైక్య ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పాటుపడ్డాడు. అది అందరికీ మీకు తెలుసు. మనము ఎస్పీ మున్సామి శెట్టి గారిని ఊనూరు గాంధీ అని చెప్పి అనుకుంటున్నాము. ఒక పర్యాయము ఆయన సేవల్లో అన్నింటినీ మనం మననం చేసుకొని ఆయన సేవా తత్వను మర్చిపోకుండా పూర్తిదాయకంగా మనం అందరూ కూడా ఆయన అడుగుతాడలో 100% కాకపోయినా ఒక అణువంతైనా కూడా పాటిస్తామంటే కూడా సమాజము అన్నీ కూడా వృద్ధి చెందుతాయి. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి అందరికీ నమస్కారం. విజయ్ వాసవి ఎస్పీ మున్సామి శెట్టి గారు, ఎస్పీ మున్సామి శెట్టి గారు.